వెల్కమ్ టు మధుస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్కు సంబంధించి పార్ట్ 3లోని ప్రశ్నలు సమాధానాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు, ఇంతకుముందు మనము ఒక సేమ్ టాపిక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే భారతదేశానికి ఐరోపా వాసుల యూరోపియన్ల రాకకు సంబంధించి పార్ట్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 6 వరకు తెలుసుకోవడం జరిగింది. ఇది పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2లో కూడా క్వశ్చన్ నెంబర్ 7 నుండి క్వశ్చన్ నెంబర్ 12 వరకు తెలుసుకోవడం చదవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ 3లో క్వశ్చన్ నెంబర్ 13 నుండి 18 వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ప్రధానంగా మనం చూసినట్లయితే భారతదేశానికి టాపిక్ భారతదేశానికి ఐరోపా వాసుల రాక తెలుగు మీడియం పార్ట్ 3. సో ఇందులో మనం ప్రధానంగా పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ అంటే డెన్మార్క్, ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చి వ్యాపార స్థావరాలని స్థాపించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి అంశాల మీద మనము ఈ యొక్క ప్రశ్నలను రూపొందించడం జరిగింది. దాని యొక్క అనాలిసిస్ తెలుసుకునే చేసే ప్రయత్నము చేద్దాం. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ నంబర్ 1. రైట్. సో కింది వాటిలో సరి అయినవి ఏవి అంటే ఇది క్వశ్చన్ నెంబర్ పార్ట్ 3 కాబట్టి దీన్ని మీరు 13 క్వశ్చన్గా గమనించాలి అభ్యర్థులు. సో స్టేట్మెంట్ 1, మద్రాసులో బ్రిటిష్ వారు నిర్మించిన కోట సెయింట్ జార్జ్ కోట. నంబర్ 2 స్టేట్మెంట్, క్రీశకం 1639లో మద్రాసు ప్రాంతాన్ని ఫ్రాన్సిస్ డే యొక్క దామెర్ల సోదరుల మధ్యవర్తిత్వంతో బ్రిటిష్ వారు చంద్రగిరి రాజైన 3వ వెంకటపతి రాయల నుండి పొందినారు. అలాగే 3వ స్టేట్మెంట్, ఫోర్ట్ విలియం కలకత్తాలో కలదు. సో 4వ స్టేట్మెంట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతినిచ్చిన రాణి స్టూవర్ట్ వంశానికి చెందింది. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే క్వశ్చన్లో సరి అయినటువంటివి ఏవి అంటున్నాము. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వబడిన వాటిల్లో ఏవో గుర్తించాల్సి ఉంది. చూద్దాము. సో మద్రాసులో బ్రిటిష్ వారు నిర్మించిన కోట పేరు సెయింట్ జార్జ్. సో అబ్సల్యూట్లీ రైట్, గమనించాలి. సో ఆ విధంగా కడలూరులో బ్రిటిష్ వారు నిర్మించిన కోట సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ఈజ్ ఎట్ కడలూర్. యాజ్ వెల్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఈజ్ ఎట్ మద్రాస్. As well, Fort William is in Calcutta. All these 3 were built by the company, British only, remember. Okay, Saint George Fort వచ్చేసి మనకు మద్రాసులో ఉన్నది. సెయింట్ డేవిడ్ కోట కడలూరులో ఉన్నది. అదేవిధంగా ఫోర్ట్ విలియం కోట కలకత్తాలో ఉంది, గమనించాలి. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 3 కూడా రైటే, 1 రైటే. అలాగే రెండవ స్టేట్మెంట్ 1639వ సంవత్సరంలో మనకు తెలుసు ఈ మద్రాసు అని పిలువబడుతున్న ప్రాంతాన్ని ఫ్రాన్సిస్ డే అని ఒక మచిలీపట్నము బ్రిటిష్ కంపెనీ కౌన్సిల్లో సభ్యుడైనటువంటి ఫ్రాన్సిస్ డే మధ్యవర్తిత్వం, తర్వాత ఆనాడు దామెర్ల వెంకటాద్రి మొదలైన బ్రదర్స్ యొక్క సహకారంతో ఆనాడు ఇంగ్లీష్ వారు చంద్రగిరి లోకల్ కింగ్, విజయనగర కింగ్ అయినటువంటి చంద్రగిరి రాజు అయినటువంటి 3వ వెంకటపతి రాయల నుండి కొనుగోలు చేసినారు 1639 నాటికి. త్వరిత కాలంలోనే దాదాపు 1652 నాటికి ఒక పట్టణంగా రూపొందించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో మనం చూసినట్లయితే మరి దీన్ని ప్రెసిడెన్సీగా మార్చడం జరిగింది బ్రిటిష్ వారు. ఆ విధంగా ఒక పట్టణంగా అభివృద్ధి పరిచయంలో కీలక భూమిక పోషించినారు బ్రిటిష్ వారు అని మనం గమనించవలసి ఉంది. కాబట్టి రెండవ స్టేట్మెంట్ కూడా రైటే, గమనించాలి. 3వ స్టేట్మెంట్ రైట్ అని చెప్పాను ఆల్రెడీ. అలాగే 4వ స్టేట్మెంట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన రాణి స్టూవర్ట్ వంశానికి చెందింది. ఇది రాంగ్ స్టేట్మెంట్, గమనించాల్సి. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు దేశాల్లో వ్యాపారాన్ని చేసుకోమని అనుమతి ఇచ్చినటువంటి బ్రిటిష్ రాణి పేరు మొదటి ఎలిజబెత్. గమనించాలి, మొదటి ఎలిజబెత్. సో మరి ఈమె ట్యూడర్ వంశానికి చెందింది, గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. స్టూవర్ట్ వంశం కాదు, ట్యూడర్ వంశం. తదనంతరం ఇంగ్లాండ్లో పరిపాలనా పగ్గాల్ని చేపట్టింది స్టూవర్ట్ వంశం, గమనించాలి. కాబట్టి ట్యూడర్ వంశం. కాబట్టి స్టేట్మెంట్ 4th రాంగ్. సో 1, 2, 3 3 స్టేట్మెంట్లు రైటు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు ఎక్కడ ఉన్నాయంటే సో ఇక్కడ 3లో ఉన్నాయి, గమనించాలి. సో కాబట్టి ఆన్సరు క్వశ్చన్ నెంబర్ 13కి ఆన్సరు 3గా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అంటే 14 కింద మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే పార్ట్ 3 సిరీస్ కాబట్టి ఇది. రైట్. సో కింద ఇవ్వబడిన జాబితా 1 జాబితా 2తో జతపరచండి. జాబితా 1లో ఏమి ఇవ్వబడింది? ఏ క్రీశకం 1661, బి క్రీశకము 1759, సి క్రీశకం 1717,
డి క్రీస్తు శకం 1739. మరి జాబితా 2లో ఏమున్నాయి? సో నెంబర్ 1 స్టేట్మెంట్. సో బెదారా యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో డచ్ వారి ఓటమి. సుతానుతి ఆర్ సతనౌతి, కాలిఘాట్, గోవిందాపూర్లతో కలిపి కలకత్తా స్థాపన చేయబడింది, కలకత్తా నగర నిర్మాణం. సో 3వ స్టేట్మెంట్, బొంబాయిని చార్లెస్ II వరకట్నంగా పొందడం. స్టేట్మెంట్ 4, ఫరూక్ సియార్ గోల్డెన్ ఫర్మానా బ్రిటిష్ వారికి ఇవ్వడం. స్టేట్మెంట్ 5, సాల్సెట్టి బెస్సిన్లను పోర్చుగీసు నుండి పీష్వా బాజీరావును ఆక్రమించడం. సో మరి ఇక్కడ జత చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ 1661లో ఏం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే 1661 ప్రాంతంలో ఆనాడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆనాడు ఇక్కడ ఆన్సర్ ఇదండి. సో ఇక్కడ గమనించాలి, ప్రధానంగా బొంబాయిని చార్లెస్ IIకు వరకట్నంగా ఇవ్వడం జరిగింది. ఆనాడు ఒక సంఘటన జరిగింది, ఒక పెళ్లి జరిగింది. ఏంటంటే పోర్చుగల్ యువరాణి అయినటువంటి క్యాథరిన్ బ్రిగాంజాను ఆనాటి మరి ఇంగ్లాండ్కు చెందిన యువరాజు అయినటువంటి చార్లెస్ IIకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ నేపథ్యంలో పోర్చుగీసు వారు భారతదేశంలో తమ ఆధీనంలో ఉండబడినటువంటి బొంబాయి పట్టణాన్ని, బొంబాయి ప్రాంతాన్ని బహుశా వరకట్న రూపంలో కానుకగా ఎవరు ఇక పోర్చుగీసు వారు ఇంగ్లీషు వారికి ఇవ్వడం జరిగింది, ఇంగ్లాండ్ వారికి. అంతే, ఇదే అంటారు, సామెత ఉందిగా తెలుగులో, అత్త సొమ్ము అల్లుడిదానం అంటే ఇదే. అసలు బొంబాయి ఎవరిది? మనది, భారతీయులది. మరి ఇది అప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఉంది? పోర్చుగీసు వారి ఆధ్వర్యంలో ఉంది. దాన్ని తమ యువరాణి అయినటువంటి క్యాథరిన్ బ్రిగాంజాను ఆనాటి ఇంగ్లాండ్ యువరాజు అయినటువంటి 2వ చార్లెస్ వివాహం చేసుకున్నందుకు కానుకగా బొంబాయి ప్రాంతాన్ని ఎవరికి అప్పగించారంటే చార్లెస్ IIకు ఇవ్వడం జరిగింది, అప్పగించడం జరిగింది, గమనించాల్సి ఉంది. సో A3 ఎక్కడ ఉంది? సో 2లో ఉంది, అదేవిధంగా 3లో ఉంది, 4లో ఉంది. సో నెక్స్ట్ 1759 సంవత్సరం ఏం జరిగిందంటే బెదారా యుద్ధం జరిగింది, గమనించాల్సి ఉంది. సో బెదారా యుద్ధం జరిగింది. సో ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆనాడు డచ్ వారికి మరియు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఆంగ్లేయులు విజయం సాధించినారు, డచ్ వారు ఓడింపబడినారు. ఆ విధంగా డచ్ వారి యొక్క ప్రాశస్త్యము భారతదేశంలో క్షీణించింది. ఈ యొక్క ఓటమితో ఆంగ్లేయుల చేతిలో మనం గుర్తించాల్సి ఉంది. 1759లో జరిగింది ఈ యుద్ధము. కాబట్టి B1 ఎక్కడ ఉందంటే సో ఇక్కడ ప్రధానంగా సో 3లో B1 ఉంది, రైట్. సో అదేవిధంగా C 1717లో ప్రధానంగా ఏం జరిగిందంటే ఫరూక్ సియార్ అనే మలి మొఘల్ చక్రవర్తులలో ఒకరు. సో ఇతడు 1713 నుండి 1719 సంవత్సరం వరకు పరిపాలన చేసినాడు. సో ఆయన ఒక గోల్డెన్ ఫర్మాన్ను ఎవరికి ఇచ్చాడు అంటే బ్రిటిష్ వారికి, కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఈ యొక్క బ్రిటిష్ వారు సాలీనా అంటే సంవత్సరానికి కేవలం అతి తక్కువ డబ్బులు, సుమారుగా 10,000 రూపాయలు ట్యాక్స్గా, శిస్తుగా చెల్లించి, చాలా నామమాత్రం ఫీజు అప్పుడు అది. సో చెల్లించి వారు బెంగాల్లో, గుజరాత్లో, దక్కన్లో వర్తక వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు. ఈ విధంగా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ విధంగా ప్రధానంగా గోల్డెన్ ఫర్మానాను యొక్క జీవోను జారీ చేయడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వారికి కానుకనివ్వడం జరిగింది. ఫరూక్ సియార్ కేవలం వారు దీని ప్రకారము నామమాత్ర ఫీజు చెల్లించి సంవత్సరానికి ఆ విధంగా బెంగాల్, ఈ యొక్క గుజరాత్, అదేవిధంగా దక్కన్లలో వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి సో C ఆన్సర్ ఏంటంటే 4గా గమనించాల్సి ఉంది. అదేవిధంగా D 1739లో ఏం జరిగిందంటే ఆనాడు మరాఠా పీష్వా అయినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి యోధుడు అయినటువంటి మరి పీష్వా బాజీరావు, మొదటి బాజీరావు ఎవరైతే ఉన్నారో ఆయన సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాలను పోర్చుగీసు వారి నుండి ఆక్రమించుకోవడం జరిగింది. ఆనాడు అంతకుముందు ఈ యొక్క సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయంటే పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పోర్చుగీసు వారి నుండి ఆయన ఆక్రమించుకోవడం జరిగింది, గమనించాలి. ఈ యొక్క మరాఠా పీష్వా అయినటువంటి మొదటి బాజీరావు. సో కాబట్టి D మనం ప్రధానంగా ఆన్సరు 5గా మనం గుర్తించాలి, D5. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3. క్వశ్చన్ నెంబర్ 14 ఆన్సరు 3గా అభ్యర్థులు గమనించాల్సి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 15th క్వశ్చన్. 3 క్వశ్చన్ అంటే 15గా గమనించాలి, ఎందుకంటే పార్ట్ 3 కాబట్టి. సో ఇక్కడ గమనించాల్సి ఉంది, కింద ఇవ్వబడిన జాబితా 1ను జాబితా 2తో జతపరచండి. జాబితా 1లో ఏమి ఇచ్చాము? సో బ్రిటిష్ వారు, డేన్స్, పోర్చుగీసు, ఫ్రెంచ్
వారికి సంబంధించిన వర్తక స్థావరాలు ఏ ప్రాంతాల్లో ఏ సంవత్సరాల్లో స్థాపించబడ్డాయో జాబితా 2లో ఇవ్వడం, జాబితా 2లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూద్దాము, బ్రిటిష్ వారు గమనించాలి. బ్రిటిష్ వారు, సో బ్రిటిష్ వారి యొక్క స్థావరం ఏంటి ప్రధానంగా ఇవ్వబడిన జాబితా 2లో అంటే సో మచిలీపట్నం. మరి మచిలీపట్నంలో ఎప్పుడు స్థాపించబడింది ఇంపార్టెంట్, ఇక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేశాం కాబట్టి ఇది 1605లో వారు తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారా మచిలీపట్నంలో, లేదా 1611 ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే సో బ్రిటిష్ వారు 1611లో మాత్రమే గమనించాలి. కాబట్టి ఏ2 ఎక్కడ ఉంది, 2లో ఉంది, అదేవిధంగా 3 ఆప్షన్లో ఉంది. రైట్. సో ప్రధానంగా ఆనాడు మనకు తెలుసు కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో ఆనాడు గ్లోబ్ అనే నౌక ఈ యొక్క మచిలీపట్నానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక స్థావరాన్ని, ఫ్యాక్టరీని స్థాపించుకోవడం జరిగింది గమనించాలి. అంతకన్నా ముందే ఆల్రెడీ మచిలీపట్నానికి ఎవరు వచ్చారు, స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న డచ్ వారు రావడం జరిగింది 1605లో గమనించాలి. ఇద్దరు కూడా ఆనాడు గోల్కొండ సుల్తాన్ నుండి ముందస్తు అనుమతిని పొంది ఆ విధంగా తమ వర్తక స్థావరాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వైనాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంది. సో కాబట్టి ఏ2. సో ఇక్కడ బి డేన్స్ అంటే డెన్మార్క్. సో డెన్మార్క్ వారి యొక్క స్థావరం ఎక్కడ ఉందంటే మనం ఇంతకుముందే చెప్పాము, సో ట్రాంక్విబార్ అనే ప్రాంతంలో ఉంది. ట్రాంక్విబార్ అనే ప్రాంతంలో ఉంది గమనించాలి. మనం పార్ట్ 2 వీడియోలో దీని పార్ట్ 2 అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ పార్ట్ 2 తెలుగు మీడియంలో నేను ఈ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డేన్స్, ట్రాంక్విబార్, సెరంపూర్లకు సంబంధించి వాళ్ళ స్థావరాలకు సంబంధించి. సో కాబట్టి డెనిష్ ఎక్కడంటే ట్రాంక్విబార్ తమిళనాడులో ఉంది. 1620లో ఈ స్థావరాన్ని వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో స్థాపితమైంది గమనించాలి. సో అలాగే సో B4గా గమనించాలి. కాబట్టి ఎక్కడుంది B4 అంటే ఇక్కడ సో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ 3లో ఉంది గమనించాలి. B4 ఇక్కడ ఉంది. రైట్. సో ఇక్కడ కూడా ఉంది. సో అదేవిధంగా పోర్చుగీస్ వారి యొక్క స్థావరం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కొచ్చిన్ అండి. 1502లో కొచ్చిన్, కాలికట్, కాంగ్రెనూరులో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు 1502లో ప్రధానంగా పోర్చుగీస్ వారు. కాబట్టి సి ఆన్సరు 1గా గమనించాల్సి ఉంది. సి 1గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెంచ్ వారు యొక్క స్థావరము సూరత్ గమనించాల్సింది. ఆనాడు ఫ్రాన్సిస్ కారాన్ యొక్క నాయకత్వంలో ఫ్రెంచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం వారు భారతదేశానికి రావడం జరిగింది. ఆ విధంగా సూరత్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకున్నారు తదనంతర కాలంలో. కాబట్టి ఇక ఫ్రెంచ్ సూరత్గా గమనించాలి. కాబట్టి D3గా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటి 3. సో 15th క్వశ్చన్ ఆన్సరు 3. 15th క్వశ్చన్ ఆన్సరు 3. సో నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 16th క్వశ్చన్. సో 4th క్వశ్చన్ అని ఉంటుంది కాబట్టి మీరు 16గా గమనించాలి. సో ఇక్కడ 16th క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే క్రీశకం 1611లో ఎవరి నాయకత్వంలో గ్లోబ్ అనే నౌక మచిలీపట్నం చేరుకుంది అంటున్నాం. ఆప్షన్ 1 కెప్టెన్ హిప్పన్, ఆప్షన్ 2 కెప్టెన్ విలియం హాకిన్స్, ఆప్షన్ 3 జేమ్స్ లంకాస్టర్, ఆప్షన్ 4 హెన్రీ మిడిల్టన్. రైట్ ఆన్సర్ ఏంది ఇంతకుముందే చెప్పాను మీకు. ఇంతకుముందు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్పడం జరిగింది. కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో 1611 నాటికి గ్లోబ్ అనే పేరు గల నౌక మచిలీపట్నం తీరానికి చేరుకోవడం జరిగింది. ఇది బ్రిటిష్ నౌక, ఇంగ్లీష్ వారి నౌక గమనించాల్సి ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 16కు ఆన్సరు 1. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 17, 5 అంటే 17. సో ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ సియార్కు వైద్యం చేసినందుకు గాను అతని నుండి సత్నౌతి, కాలిఘాట్, గోవిందాపూర్ అనే గ్రామాలను పొందిన వైద్యుడు ఎవరు అంటున్నాము గమనించాలి. ఎవరంటే ఆప్షన్ 1 హెన్రీ మిడిల్టన్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ డే, ఆప్షన్ 3 హామిల్టన్, ఆప్షన్ 4 కెప్టెన్ విలియం హాకిన్స్. రైట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ హామిల్టన్. ఆనాడు ఫరూక్ సియార్ ఒక నయం కాని వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ వ్యాధిని చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా తగ్గించగలిగాడు, నయం చేయగలిగాడు ఆనాడు ఒక ఆంగ్ల వైద్యుడైనటువంటి హామిల్టన్ గమనించాలి. ఈ నేపథ్యంలో సంతోషపడిన అతడు కాలిఘాట్, గోవిందాపూర్, సత్నౌతి అనే ప్రాంతాలను కానుకలుగా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతడు కంపెనీకి వాటిని అప్పగించడం జరిగింది. సో ఈ ప్రాంతాలలోనే తర్వాతి కాలంలో మనకు ఈ యొక్క కాలిఘాట్ అనే గ్రామం పేరు మీదుగానే ఒక నగరాన్ని నిర్మించారు ఆంగ్లేయులు. దాని పేరే కలకత్తా.
సో ఈ కలకత్తా నగర నిర్మాణానికి పునాదులు వేసినటువంటి ఆంగ్ల ఇంజనీర్ ఎవరంటే జాబ్ చార్నాక్ అనే వ్యక్తి, గమనించాలి. జాబ్ చార్నాక్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కలకత్తా నగర నిర్మాణం జరిగింది, గమనించాలి. ఆ కలకత్తా నగర నిర్మాణానికి పునాదులు వేసినాడు. ఆ విధంగా తదనంతర కాలంలో అక్కడే మనకు ప్రధానంగా చూసినట్లయితే మరి ఆనాడు ఏం జరిగిందంటే 1700 నాటికి ఈ యొక్క కలకత్తా ప్రెసిడెన్సీ అనేది అమలులోకి రావడం జరిగింది. బ్రిటిష్ వారు ఆ విధంగా కలకత్తా ప్రెసిడెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కలకత్తాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే కాలిఘాట్ అనే గ్రామం పేరు మీదుగా వచ్చింది, గమనించాలి. కాలిఘాట్ అనే గ్రామం పేరు మీదుగా రావడం జరిగింది. అభ్యర్థులు గమనించాల్సి ఉంది. ఆన్సర్ ఏంటి? డాక్టర్ హామిల్టన్. సో క్వశ్చన్ నెంబర్ 17కు ఆన్సర్ హామిల్టన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 6 అంటే 18. సో ఇక్కడ గమనించాల్సి ఉంది. సో కింది వాటిలో సరికానిది ఏది అంటున్నాం? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సెయింట్ జార్జ్ కోట, ఫస్ట్ క్వశ్చన్లో కూడా మీకు చెప్పాను ఇంతకుముందే. సెయింట్ జార్జ్ కోట భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి కోట. సో అబ్సల్యూట్లీ రైట్. ఓకే, మద్రాస్ ప్రాంతంలో దీనిని నిర్మించడం జరిగింది. సెయింట్ జార్జ్ కోటను, మద్రాసు నగరాన్ని, మద్రాసు మామూలు ప్రాంతాన్ని ఒక పట్టణంగా అభివృద్ధి చేశారు. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బ్రిటిష్ వారు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సి ఉంది 1684 నాటికి. సో ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే మరి బాలాసోర్, సో తూర్పు తీరంలో గల బ్రిటిష్ వారి స్థావరం. అబ్సల్యూట్లీ రైట్ స్టేట్మెంట్. అలాగే పుదుచ్చేరి ఫ్రెంచ్ వారి స్థావరం. రైట్. అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, సో దీన్ని ప్రధానంగా ఒక లూయిస్ 15th స్థాపించడం జరిగింది. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇది పుదుచ్చేరి ఫ్రెంచ్ వారి స్థావరం, రైట్. అలాగే బాలాసోర్ తూర్పు తీరంలో బ్రిటిష్ వారి స్థావరం, రైట్. అలాగే భారతదేశంలో బ్రిటిష్ వారి కట్టిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట మద్రాసులో ఉంది. ఇక్కడ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరు స్థాపించారు అంటే లూయిస్ ద 14th గమనించాల్సి ఉంది అభ్యర్థులు. సో లూయిస్ ద 14th స్థాపించాడు, అతని కాలంలో స్థాపించబడింది. బట్ నాట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లూయిస్ ద 15th. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇక్కడ సరికానిది ఏదంటే ఇక్కడ ఫోర్త్ సరికానిది కాదు, కాబట్టి సరికానిది. కాబట్టి ఆన్సర్ 4. 18th క్వశ్చన్ ఆన్సర్ 4. సో ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ అయినటువంటి మధుస్ ఆన్లైన్ అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్ దిస్ వీడియో.